గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రధాని అయిన 10.5 ఏళ్లలో కానీ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని నాయకుడు మోదీ. దీనికి ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా టీవీలోకి వచ్చేయడం మోదీ స్టైల్. గత 2 విడతల్లో ఇదే జరిగింది. మూడవ విడతలో మాత్రం కాస్త మార్పు కనిపిస్తోంది. తాజాగా మోదీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి ముందు కువైత్ పర్యటనతో ఆయన అక్కడ అధికారిక మీడియాతో మాట్లాడారు. తాజాగా జీరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడు మీడియా ముందు తన మనోగతం విప్పని మోదీ ఇందులో తన మనసు విప్పి మాట్లాడారు. తనేమీ దేవుణ్ణి కాదని, సాధారణ మనిషినేనని చెప్పుకొచ్చారు. పొరపాట్లు జరుగుతాయని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. మోదీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే తొలిసారి. దీని ట్రైలర్ వీడియోను నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ రీపోస్ట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను వీరు గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని మోదీ ట్వీట్ చేశారు. 2 నిమిషాలకు పైగా ఉన్న మోదీ నిఖిల్ పాడ్కాస్ట్ వీడియో ట్రైలర్లో రాజకీయాలు, వ్యవస్థాపకత, లీడర్షిప్ ఛాలెంజెస్ తదితర అంశాలపై చర్చించారు. మొట్టమొదట నిఖిల్ కామత్ ఓ ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తుండటం తనకు ఒకంత భయంగా ఉందంటూ మొదలెట్టారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచనలు ఏమిటి అని కామత్ ప్రశ్నించగా, రాజనీతి కలిగిన వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ జవాబిచ్చారు. సొంత లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు కాకుండా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యాన్ని పూనుకోవాలని సూచించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాల ప్రస్తావన కూడా ఈ పాడ్కాస్ట్లో వచ్చింది. నేను ఏదేదో అని ఉంటాను, పొరపాట్లు ఉండొచ్చు, నేను మనిషినే, దేవుణ్ణి కాదుగా అంటూ చెప్పుకొచ్చారు మోదీ. గత 2 పర్యాయాలు ప్రధానిగా తన అనుభవాలను మోదీ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. పాడ్కాస్ట్ పూర్తి వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో తేదీ పేర్కొనలేదు.